ముంబైలోని కాండివిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హీరోయిన్ కారు కింద పడి మెట్రో పనులు చేస్తున్న కార్మికుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ప్రస్తుతం పెను దుమారంగా మారింది. మరి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా రోడ్ల మీద వాహనాలు నడిపిస్తున్నప్పుడు అతివేగం, తాగి వాహనాలు నడపొద్దని ట్రాఫిక్ పోలీసులు చెబుతూనే ఉంటారు. కానీ కొంతమంది మాత్రం పోలీసుల సూచనల్ని మాత్రం అస్సలు పట్టించుకోరు. కొంతమంది కావాలనే వాహనాల్ని నెగ్లిజెన్సీతో నడిపిస్తూ ఉంటారు. దీనివల్ల అనుకోని ఘటనలు చోటు చేసుకుంటాయి. తమ దారిన తాము జాగ్రత్తగా వెళ్లేవాళ్లు మాత్రం కొన్ని సందర్భాలలో నెగ్లిజెన్సీతో వాహనాలు నడిపేవారి బారిన పడుతూ ఉంటారు. కొన్నిసార్లు వారి ప్రాణాలు సైతం గాల్లో కలుస్తూ ఉంటాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. మరికొన్నిసార్లు తప్పతాగి వాహనాల్ని నడిపిస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో కూడా అమాయకులు చనిపోయిన ఘటనలు కోకొల్లలు. ఈ క్రమంలో ఒక హీరోయిన్ వాహనం ప్రమాదంలో ఒక నిండు ప్రాణం బలైన సంఘటన ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ముంబైలోకి కాండివిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరాఠీ నటి అయిన ఊర్మిళా కొఠారి తన కారులో వెళుతోంది. అక్కడ మెట్రో దగ్గర పనులు జరుగుతున్నాయి. అక్కడ కార్మికులు తమ పనులు తాము చేసుకుంటున్నారు. అయితే కారు వేగంగా వెళ్లి అక్కడ పనిచేస్తున్న వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక కార్మికుడు ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే చనిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనలో నటి, ఆమె డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవటం వల్ల నటి, ఆమె డ్రైవర్ మాత్రం పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ప్రమాదం జరగగానే చుట్టుపక్కల వారు కారును చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకుని నటి, డ్రైవర్పై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటన ప్రస్తుతం మరాఠీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. కారు అతివేగం వల్లనే ఈ ఘటన జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.